అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ డాక్టర్ ఆర్పి సుధా. మనం ఇప్పుడు మాట్లాడబోయేది జూన్ నెల రాశి ఫలితాలు, జూన్ నెల ప్రెడిక్షన్స్ అన్నమాట. ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో చూద్దాము. దానికన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడేది గోచారం మాట్లాడుకుంటాము. సో గోచార రీత్యా ఎక్కడెక్కడ ఏ హౌసెస్లో, ఏ భావంలో, ఏ రాశుల్లో ప్లానెట్స్ ఉన్నాయో చూద్దాము. ఫస్ట్ మనం మాట్లాడుకోబోయేది శని ఏమో ప్రస్తుతం మనకు తెలుసు మీనంలో ఉన్నారు. ఏళ్ళనాటి శని అనేది మనకి మేషరాశి వాళ్ళకి మొదలైంది. అలాగే మీనరాశి వాళ్ళకి రెండో ఘట్టంలో ఉంది, కుంభరాశి వాళ్ళకి లాస్ట్ ఘట్టంలో ఉంది. అలాగే కుంభరాశిలో మనకేమో రాహు ఉన్నారు, సింహరాశిలో ఏమో మనకి కేతు ఉన్నారనమాట. అండ్ మేజర్ మూమెంట్స్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ అది మాట్లాడుకుందాము. వీనస్ శుక్రుడేమో మనకి తెలుసు మేషంలో ఉన్నారు, మే ఎండ్కి వచ్చారు. జూన్ ఎండ్కి 29th జూన్కి ఏమో ఆయనేమో వృషభానికి వెళ్తున్నారు. వృషభంలో ప్రస్తుతం సన్ అండ్ మెర్కురీ ఉన్నారు. మెర్కురీ ఏమో 7th 6th జూన్ అలాగేమో జెమినైకి వెళ్తున్నారు, అంటే మిథునానికి వెళ్తున్నారు. తర్వాత 22nd జూన్కి ఏమో కర్కాటకానికి వెళ్తున్నారు అనమాట. కర్కాటకంలో ప్రస్తుతం మనకి మార్స్ డెబిలిటేషన్ స్టేట్లో ఉన్నారు. సో డెబిలిటేషన్ స్టేట్ నుంచి ఆయన బయటకు వస్తున్నారు 7th జూన్ అనమాట. అలాగే మనకి తెలుసు చంద్రుడు 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు. సన్ ఏమో మనకి జూన్ 15కి మిథునానికి వెళ్తున్నారు. సో మిథునంలో ఆల్రెడీ మనకి తెలుసు జూపిటర్ ఉన్నారు, అంటే గురువు ఉన్నారనమాట, మేజర్ గ్రహం. సో ఇది గ్రహస్థితి మనకి జూన్లో ఉన్నది. మేజర్ మూమెంట్స్ ఏంటంటే మనకి శుక్రుడు మూమెంట్ ఉంది, ఎందుకంటే ఆయన వృషభానికి వెళ్తున్నారు అనమాట ఎండ్ మనకి జూన్ ఎండ్కి. అలాగే ఏంటంటే మెర్కురీ మూమెంట్ కూడా ఉందన్నమాట, అలాగే సన్ మూమెంట్ కూడా ఉంది. జనరల్గా ఎప్పుడు మనం పరిహారాలు చెప్పినప్పుడు మనం ఏంటంటే నవగ్రహ స్తోత్రాలు అలాగే నవగ్రహ పూజలు చేయమని చెప్తాము. అది లేని పక్షాన్ని ఏంటంటే నవగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒక 9 times కానీ 11 times కానీ 54 times కానీ లేకపోతే 108 times కానీ చేయొచ్చు. సో నిత్య పూజలు చేసే వాళ్ళకి ఎప్పుడైనా సరే పాజిటివిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఎప్పుడులాగే ఏంటంటే అన్ని నెలలు మనం మాట్లాడుకున్నట్టే కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వారికి అంత బాగుండదు. ఏదైనా మిశ్రమమే. లైఫ్ అనేది ఏంటంటే ఎక్కువ తక్కువలు అనేది మనం చూస్తూనే ఉంటాం అన్నమాట. సో ఇప్పుడు ద్వాదశ రాసుల వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది తులారాశి వాళ్ళ గురించి. తులారాశి వాళ్ళకి అప్స్ అండ్ డౌన్స్ అనేది చాలా ఎక్కువ ఉంది జూన్ మాసం. దేంట్లో అప్స్ అండ్ డౌన్స్ ఉందో చూద్దాము. ప్రస్తుతం అయితే ఈ రాశికి అధిపతి ఏమో 7th హౌస్లో ఉన్నారు. సో పార్ట్నర్షిప్ బిజినెస్ కానీ బిజినెస్ ఆపర్చునిటీస్ కానీ ప్lenty వస్తాయి. కానీ ఏంటంటే వీళ్ళకి కొంచెం యాంగ్జైటీ ఇష్యూస్ అలాగే ప్రెషర్ ఇష్యూస్, చేసే పనిలో కూడా చాలా మటుకు బాధ్యతలు ఎక్కువ అవ్వడం ఇవన్నీ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు 7thలో ఉన్నాడు వీనస్, మళ్ళీ ఏమో టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ 8th వెళ్తున్నాడు అనమాట. అలాగే మనం చూసాము అంటే మార్స్ కూడా ఏంటంటే డెబిలిటేషన్ నుంచి మనకి 2nd లార్డ్ ఏమో డెబిలిటేషన్లో ఉన్నారు. సో కొంతవరకు ఫైనాన్షియల్ ఇష్యూస్ చాలా కనిపిస్తున్నాయి అనమాట స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్. సో అప్స్ అండ్ డౌన్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయని ఇందాక నుంచి అందుకనే చెప్తున్నాను. సో టువర్డ్స్ ద 2nd half ఆఫ్ దిస్ మంత్ మార్స్ కూడా దిగుతారనమాట. దిగగానే అట్లీస్ట్ కర్కాటకం నుంచి మనకి సింహానికి దిగగానే కొంతవరకు వీళ్ళకి చాలా బాగుంటుంది. అదొకటి కాకుండా మనం చూసాము అంటే 9thలో మనకి జూపిటర్ ఉన్నారు. జూపిటర్ చూపేమో మనకి ప్రస్తుతం తులా మీద ఉంది. సో తప్పక వీళ్ళకి ఏంటంటే ఏది చేసినా కొంతవరకు పాజిటివిటీ అనేది కనిపిస్తోంది. హెల్త్ ఇష్యూస్ చూస్తే కూడాను కొంతవరకు అప్స్ అండ్ డౌన్స్ అనేవి చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట ఈ మాసంలో. కెరియర్ పరంగా నేను ఇందాక చెప్పినట్టు ఆపర్చునిటీస్ చాలా వస్తాయి. ఎస్పెషలీ ఆర్ట్ రంగంలో ఉన్నవాళ్ళు, సినిమా రంగంలో ఉన్నవాళ్ళు అండ్ ఆల్సో ఇండిపెండెంట్ కన్సల్టెంట్స్, లాయర్స్ అని మనం చాలా చెప్పుకుంటూ ఉంటాం తులాలో. సో వీళ్ళందరికీ చాలా బాగుంటుందన్నమాట. కానీ 5th లార్డ్ ఏమో 6thలో ఉన్నాడు. ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లల మీద కొంచెం ధ్యాస పెట్టవలసిందిగా వాళ్ళకి సూచన అనమాట. ఎందుకంటే వాళ్ళ మీద ఖర్చు పెట్టడం, వాళ్ళతోటి కొంచెం ఇబ్బంది పడడం ఈ నెలలో కొంచెం కనిపిస్తుంది అనమాట. మనం అనుకున్నది సాధించకపోవడం అనేది, పిల్లలు సాధించకపోవడం అనేది కొంచెం కనిపిస్తుంది. అంటే డిస్సాటిస్ఫాక్షన్, అసంతృప్తి అనేది కొంతవరకు కనిపిస్తోంది. అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు సన్ కూడా మూవ్ అవుతున్నారు.
అంటే 11th లార్డ్ కూడా 9th మూవ్ అవుతున్నారు కనుక తప్పక పాలిటీషియన్స్కి చాలా బాగుంటుంది. అండ్ పొలిటికల్గా కనెక్షన్ ఉన్న వాళ్ళకి, అలాగే ఏంటంటే ఉన్నత వ్యక్తుల సత్సంబంధాలు ఉన్న వాళ్ళందరికీ మంచి ఆపర్చునిటీస్ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ నుంచి బాగుంటుందన్నమాట. అదొకటి కాకుండా ఆకల్ సైన్సెస్ మీద ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. అలాగే స్పిరిచువాలిటీ మీద కూడా కొంచెం ఇంట్రెస్ట్ పెరిగి చాలా మటుకు ఆ సబ్జెక్ట్స్ మీద మక్కువ చూపించి చదువుకోవడం అనేది స్టెప్పింగ్ స్టోన్ కింద ఈ మంత్ తీసుకోవచ్చు. సో జనరల్గా చూసాము అంటే అన్ని అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. జూపిటర్ చూపు బెనిఫిట్ చూపు ఉన్నప్పటికీను కొంతవరకు అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అనుకున్నది ఏంటంటే ఆపర్చునిటీస్ వచ్చేప్పటికీ తీసుకోలేకపోతారు, ఎందుకంటే కొంతవరకు హెల్త్ ఇష్యూస్ అనేవి ఇబ్బంది పెడతాయి అన్నమాట. దాని మీద ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. సో తప్పక కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం అనేది మంచిది. అలాగే మెర్కురీ మనకి తెలుసు 9th లార్డ్ అయ్యాడు. 9th లార్డ్ ఏమో 10th వెళ్ళినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. అది టువర్డ్స్ ఆఫ్టర్ 3rd వీక్ అంటే 4th వీక్ ఆఫ్ దిస్ మంత్ జరుగుతుంది. సో తప్పక హ్యాపీనెస్ అనేది బాగుంటుంది. అలాగే లవ్ లైఫ్ కూడా బాగుంటుంది ఆ టైం నుంచి. అండ్ ఆల్సో మనకి ఇప్పుడు లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి కూడా మంచి అగ్రిమెంట్ అంటే ఏంటంటే ఇద్దరికి సన్నిహితంగా ఉండడం అనేది కనిపిస్తుంది అనమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఇప్పుడు 11th లో కేతు ఏమో సంచారం జరుగుతోంది, 4th లో ఏమో మనకి రాహు సంచారం జరుగుతుంది. సో తప్పక వీళ్ళు పై చదువులకి బయటకు వెళ్ళాలి అన్న వాళ్ళకి ఈ జూన్ మంత్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు అప్లై చేయడం అండ్ ఆల్సో వాళ్ళకి కావాల్సిన యూనివర్సిటీస్ దొరకడం అనేది జరుగుతుంది అనమాట. మన పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు ఫస్ట్ ఏంటంటే లక్ష్మీ గణపతి హోమాలు, గణపతి గరిక పెట్టడం కూడా చాలా మంచిది. ఆబ్స్టకల్స్ అనేవి మనకి తెలుసు అడ్డంగాలు వస్తూనే ఉంటాయి, అది అధిగమించాలి. అది అధిగమించడానికే మన పరిహారాలు అనేవి చెప్తాము. సో లక్ష్మీ గణపతి హోమాలు కానీ లేకపోతే పూజలు కానీ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫ్రైడే తప్పక వీళ్ళు లక్ష్మీదేవిని ఏ దేవి టెంపుల్కైనా వెళ్ళొచ్చు, సందర్శించుకోవచ్చు. ఒక గోవుకి తప్పక ఆహారం ఆ రోజు పెట్టండి, పూజించండి, చాలా మంచిది. అది చేయని పక్షాన్ని ఒక నిండు ముత్తైదుని ఇంటికి పిలిచి వాయనం ఇవ్వడం కానీ భోజనం పెట్టడం కానీ చేయండి, చాలా బాగుంటుంది. అన్ని రంగాల్లోనూ ఏంటంటే అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి, అంటే బ్యాలెన్స్ అయిపోయింది అనమాట. సో ఈ నెలంతా వీళ్ళు కొంచెం కష్టపడే ఒక యోగం అని చెప్పచ్చు, ఎస్పెషల్లీ తులారాశి వాళ్ళు. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది వృశ్చిక రాశి వాళ్ళ గురించి. వృశ్చిక రాశి వాళ్ళకి జూన్ నెల ఎలా ఉందో చూద్దాము. వృశ్చిక రాశి వాళ్ళకి మనకి తెలుసు అధిపతి ఏమో కుజుడయ్యాడు. కుజుడేమో నీచ స్థితిలో ఉన్నారు, కర్కాటక రాశిలో ఉన్నారు, కానీ 9వ ఇంట్లో ఉన్నారు. ఆయన 10వ ఇంటికేమో మూవ్ అయ్యేదేమో జూన్ 7th. సో దాని తర్వాత కొంతవరకు బాగుంటుంది, కానీ నీచ స్థితిలో ఉన్నప్పటికీను 9th పొజిషన్ కొంచెం బెటర్ పొజిషన్, ఎందుకంటే ఇప్పుడు కేతుతో కలయిక అవ్వబోతోంది. సో ఆ కలయిక అనేది అంత మంచిది కాదు. సో ఫైనాన్షియల్ స్ట్రెయిన్ ఉంటుంది. అండ్ ఆల్సో వాళ్ళు చేసే పనిలో కూడా చాలా మటుకు అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఏంటంటే తొందరపాటుగా నిర్ణయాలు తీసుకోకూడదు, అదొకటి. అండ్ ఆల్సో తొందరగా పనిచేసినా కూడాను, చురుగ్గా పనిచేసినా కూడా వాళ్ళు ఎవరి మనన పొందరు, అంటే అప్రిసియేషన్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. టైంకి వీళ్ళు అన్ని సబ్మిట్ చేసినా కూడా, సపోజ్ టీమ్ లీడర్ అవ్వచ్చు, లేకపోతే పెద్ద పెద్ద ఎంఎన్సీలు పనిచేసే వాళ్ళు అవ్వచ్చు, టైంకి పనిచేసినా కూడా వాళ్ళకి కొంతవరకు ఏంటంటే నెగటివిటీ అనేది ఉంటుంది, అంటే సపోర్ట్ సిస్టమ్ అనేది కొంచెం తక్కువ ఉంది. కానీ బిజినెస్ పీపుల్ కొంతవరకు ఫైనాన్షియల్ గెయిన్స్ అనేవి చూపిస్తున్నాయి, ఎందుకంటే మనకి బుధ ఆదిత్య యోగం ఏమో వీళ్ళకి ఉంది, అంటే 7th లోనే ఏర్పడుతుంది అనమాట. సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంతవరకు బిజినెస్ పీపుల్కి బాగుంది అనేది సూచన. కానీ లోన్స్ తీసుకోవచ్చిన పరిస్థితి వస్తుంది, ఎందుకంటే మనం చూసామంటే 12th లార్డ్ ఏమో 6th లో పడ్డాడు, అంటే ఏంటి మనకి వీనస్ 7th లార్డ్ కూడా 6th లో పడి ఉన్నాడు అనమాట. సో తప్పక లోన్స్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. బిజినెస్ పరంగా రోజువారీగా తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇంకోటి మనం చూసాము అంటే 4వ ఇంట్లో రాహు ఉన్నాడు, 5వ ఇంట్లో శని ఉన్నాడు. సో తప్పక వీళ్ళకి లక్ అనేది కొంతవరకు అంత ఫేవరబుల్గా లేదు, ఎందుకంటే మనకి 5th లార్డ్ ఏమో మళ్ళీ 8th లో పడ్డాడు. సో ఎక్కడైనా చూస్తే కొంచెం నెగటివ్ ఆస్పెక్ట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక వీళ్ళకి అంత మంచి మంత్ కాదు. అంటే బ్యాలెన్స్ అవుతోంది, ఖర్చులు కూడా ఎక్కువ అవుతాయి, నెగటివిటీ కొంచెం ఎక్కువ ఉంది.
అంటే ఏంటంటే శ్రమ చాలా అధికం ఉంది, శ్రమ పడినందుకు తగిన ఫలితం అనేది కనిపించట్లేదు అని ఈ మంత్ వీళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళకి చెప్పవలసి వస్తుంది. అండ్ ఆల్సో వీనస్ ఏమో 12th హౌస్ని చూస్తున్నారు, అంటే ఏంటి శుక్రుడు ఓన్ హౌస్ని. సో ఖర్చులు అనేది విపరీతంగా ఉంటుంది, ఎస్పెషలీ కుటుంబ పరంగా ఖర్చులు పెట్టడం విపరీతంగా ఉంటుంది. ఎస్పెషలీ ఏంటంటే హెల్త్ విషయం మీద ఖర్చు పెట్టడం కానీ, ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ హెల్త్ పరంగా ఖర్చు పెట్టడం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. పిల్లల పరంగా ఖర్చులు అనేవి చాలా ఎక్కువ అనిపిస్తున్నాయి అన్నమాట. బట్ పై చదువులకి స్టూడెంట్స్ వెళ్ళాలి అంటే కనుక తప్పక వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్లో పాస్ అవ్వడం కానీ, వాళ్ళకి కావాల్సిన యూనివర్సిటీస్ దొరకడం కానీ తప్పక జరుగుతుంది. ప్లస్ పాయింట్ ఏంటంటే దీంట్లో పిల్లల్ని సెటిల్ అయ్యే ఒక ఛాన్స్ అనేది ఉందన్నమాట. అండ్ ఆల్సో దాంపత్య జీవితంలో అంత అనుకూల పరిస్థితి అనేది కనిపించట్లేదు. కెరియర్ పరంగా గ్రోత్ అనేది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చూడొచ్చు, కొంతవరకు ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ బాగానే ఉంటుంది. కానీ లవ్ రిలేషన్షిప్ కానీ దాంపత్య జీవితంలో కానీ అంత అనుకూల పరిస్థితి అనేది కనిపించట్లేదు అనమాట. సో కొంతవరకు ఏంటంటే జాగ్రత్తగా ఉండడం, అందరితోనూ జాగ్రత్తగా మసులుకోవడం మంచిదన్నమాట. ఈ మంత్ అంతా కొంతవరకు డిఫికల్ట్ మంత్ వృశ్చిక రాశి వాళ్ళకి అని చెప్పబడుతోంది. అలాగే ఏంటంటే 8th సంచారం, జూపిటర్ సంచారం జరుగుతోంది. అంటే ఏంటి, 2nd and 5th లార్డ్ సంచారం 8లో పడింది. ప్రాపర్టీ ఇష్యూస్, అటు కొంతవరకు హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కోర్ట్ కేసెస్ ఉన్న వాళ్ళకి కూడా అంత ఈజీగా ఒక సొల్యూషన్ అనేది దొరకదన్నమాట. మన పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు ఒక గోవుకి థర్స్డే ఆహారం పెట్టడం చాలా చాలా మంచిదన్నమాట. అండ్ ఆల్సో సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం తప్పక పాలాభిషేకం చేయించుకోవడం కానీ, లేకపోతే వెళ్ళి సందర్శించుకోవడం కానీ చాలా మంచిది. అలాగే ఏంటంటే మనకి దుర్గాదేవిని కొలవడం ఇంకా మంచిదన్నమాట. దుర్గాదేవిని ఫ్రైడే కానీ, లేకపోతే మంగళవారం కానీ ఎర్ర పువ్వులతోటి పూజ చేయడం ఇంకా మంచిదన్నమాట. ఇవన్నీ చేసుకున్నప్పటికీ కొంతవరకు ఫ్యూచర్ అనేది మనకి బ్రైట్గా ఉంటుంది, లేకపోతే పాజిటివ్గా ఉంటుంది అని చెప్పబడుతుంది. పరిహారాలు మెయిన్గా ఇచ్చేది ఎందుకంటే ప్రెషర్ తగ్గడానికి, అంటే ఏంటంటే కొంతవరకు నెగటివిటీ తగ్గడానికి మనం ఇస్తూ ఉంటాం. తప్పక చేయండి, బాగుంటుంది.